ఇవాళ 5 కళాశాలలకి ఇవాళ పైలట్ ప్రాజెక్ట్ కింద 5 కళాశాలలు చేశాం. రాబోయే రోజుల్లో మొత్తం 37 మెడికల్ కళాశాలలకు విస్తరించడమే కాకుండా ఇప్పుడే వీసీ గారు చెప్పినట్టుగా రాబోయే రోజుల్లో నర్సింగ్ కానీ లేదా ఆయుష్ హాస్పిటల్స్ను కూడా వీటిని ఇంటిగ్రేట్ చేసి ఒక సింగిల్ కమాండ్ కంట్రోల్ సెంటర్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. దీంట్లో ప్రధాన ఉద్దేశం ఏంటంటే విద్యార్థులు ఎక్కడ కూడా కాపీయింగ్ పాల్పడకుండా ఒక నాణ్యమైన అంటే కాపీయింగ్ పాల్పడే అవకాశం లేనప్పుడు వారు చదివే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. అదే సమయంలో ఇన్విజిలేటర్లు కూడా ఎక్కడ ఉదాసీనత లేకుండా, అబ్జర్వర్లు కూడా ఉదాసీనత లేకుండా లేదా ఎటువంటి అవకాశం లేకుండా చేసే దిశగా ఈ ప్రయత్నాన్ని ఇవాళ చేయడం జరిగింది. ముందు నేను చెప్పినట్టుగా అన్ని ఈ మెడికల్ హెల్త్ కింద మినిస్ట్రీ కింద ఉంటున్న అన్ని కళాశాలలు కూడా వీటిని విస్తరించే ప్రయత్నం చేస్తాం. దీని ఉద్దేశం అంటే ఈ రాష్ట్రంలో ఈ మెడికల్ ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ కాంప్లెక్స్ ఇన్ నేచర్. మామూలుగా ఏదో మిగతా వాటిలాగా కాదు. కాబట్టి థియరీకి ఎంత ఇంపార్టెన్స్, ప్రాక్టికల్స్ ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో థియరీకి కూడా అంతే ఇంపార్టెన్స్ ఉంటుంది. కాబట్టి వీటిలో ఎందుకంటే వాళ్ళు ఈ డాక్టర్లు బయటకు వచ్చిన వాళ్ళు, ఆ డాక్టర్ల నాణ్యత లేకపోతే దాని ప్రభావం సమాజం మీద ఉంటుంది, పేదల మీద ఉంటుంది, రోగగ్రస్తుల మీద ఉంటుంది. కాబట్టి ఒక నాణ్యమైన వైద్య విద్యను అందించాలనే ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది. అందుకని మనందరికీ తెలిసిన విషయమే, ఏ విభాగంలో అయినా దేంట్లోనైనా టెక్నాలజీని అనుసంధానం చేసుకొని ఒక సమూలమైన మార్పును తీసుకొచ్చే దిశగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు విశేషమైన కృషి చేస్తున్నారు.